యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. తారక్ గారు ఎంత సిన్సియర్గా ట్రై చేసినా రేఖాదేవి మాకు సహకరిస్తుందా? తనకి నేనన్నా మిథున అన్నా మొదటి నుంచి ఇష్టం లేదు. బెయిల్ విషయంలో తను హెల్ప్ చేస్తుందని ఆశపడటం దురాశ అవుతుంది. కానీ ఇప్పుడెలా? మిథునకి బెయిల్ తీసుకురావాలి. జడ్జిలు, కలెక్టర్లు, పై స్థాయి వాళ్ళు ఎవ్వరూ నాకు తెలియదే. వైష్ణవి, నన్ను గుర్తుపట్టావా? పాపా, నీకేం కాలేదుగా? ఏం కాలేదు. రా బుజ్జి, నీకేం కాలేదు కదా? ఏం కాలేదు మమ్మీ. మీకేం కాలేదు కదా? ఏం కాలేదండి. దేవతలా వచ్చి నా బిడ్డని కాపాడారు. మీ రుణం తీర్చుకోలేనమ్మా. నా తృప్తి కోసం అడుగుతున్నాను. మీకేం కావాలో అడగండి. ప్రతిఫలం ఆశించి కాపాడలేదండి. ఆశించేదాన్నే అయితే ప్రాణాలు పణంగా పెట్టను. నిజమే, కానీ నా తృప్తి కోసం అడుగుతున్నాను. పిల్లలు దేవుడితో సమానమంటారు. దేవుడికే సాయం చేశాను. అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి? చాలా గొప్పగా మాట్లాడారు. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ కలెక్టర్ అక్షర ఉందని గుర్తుంచుకోండి. మీ పరిచయమే గొప్ప అదృష్టంగా భావిస్తున్నానండి. బాయ్. బాయ్ అక్క. బాయ్. బాయ్. అలాగే. మేడం, మీరా? బాగున్నారా? మీ పిల్లలు బాగున్నారా? బావున్నాం. నువ్వా రోజు పాపని కాపాడి ప్రాణభిక్ష పెట్టావు. ఇవాళ నిన్ను సంతోషంగా ఉన్నానంటే నీ పుణ్యమే. అయ్యో, అంతంత పెద్ద మాటలు ఎందుకులేండి. అవును, నువ్వేంటి అంత పరధ్యానంగా రోడ్డు మీద వెళ్తున్నావు? క్షణం చూసుకోకుండా పోతే ప్రాణాలు పోయుండేవి తెలుసా? ఇప్పుడవి పోయినా పర్వాలేదు అనిపిస్తోంది మేడం. ఏమైంది అంత నిరాశగా మాట్లాడుతున్నావు? ఏం చెప్పాలి మేడం? నా ప్రాణానికి ప్రాణమైన నా చెల్లెల మిథున ఇంకేం చెయ్యాలో, తనని ఎలా బయటకు తీసుకురావాలో అర్థం కాని పరిస్థితి. ఏంటి వైష్ణవి, నువ్వు నా బిడ్డకి ప్రాణభిక్ష పెట్టిన రోజే నీకెప్పుడు సాయం అవసరమైనా నన్ను గుర్తుంచుకోమని చెప్పాను కదా. సారీ మేడం, నా టెన్షన్లో మీరు గుర్తుకు రాలేదు. నా చెల్లెల్ని బయటకు తీసుకురాగలరా మేడం? నువ్వు నాకు చేసిన సహాయం ముందు నువ్వు అడిగింది చాలా తక్కువ వైష్ణవి. నువ్వింత ప్రాధేయపడాల్సిన అవసరం లేదు. సాయం కూడా అనుకోను, నీ రుణం తీర్చుకునే అవకాశంగా భావిస్తాను. బెయిల్ నేనిప్పిస్తాను. బెయిల్ నేనిప్పిస్తాను, పద.
ఏం ఆలోచించుకున్నావు తారక్? వేరే ఆలోచన ఉంటే ఎందుకు వస్తాను? మీ కండిషన్ ఒప్పుకోవడానికి వచ్చాను. చరితని పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ పెళ్లికి ముందే మిథునకి బెయిల్ ఇప్పించాలి. ఇంకేం మినిస్టర్ గారు, వాడు సూటిగా చెప్పాడు. మీరు బెయిల్ ఇప్పించటమే ఆలస్యం. అన్నమాట ప్రకారం ఆ అమ్మాయి బయటికి రాగానే నేను నిశ్చితార్థం ఏర్పాట్లు చేస్తాను. అంతేనా తారక్? అంతే మామ్. అమ్మా చరిత, చరిత. హాయ్ తారక్. అమ్మా చరిత, తను నీతో పెళ్లి ఒప్పుకున్నాడు. ట్రూ లవ్ ఎందుకు ఒప్పుకోడు నాన్న? చరిత, తారక్ని తీసుకెళ్లి గెస్ట్ హౌస్ అంతా చూపించు. కమాన్ తారక్. అమ్మాయితో వెళ్ళి సరదాగా చూసిరా. నాకంటే తెలివైన దాన్ని చేసుకుంటానని నన్ను లెక్క చేయలేదు. కానీ ఇవాళ నన్ను వెతుక్కుంటూ పెళ్లి చేసుకోవడానికి వచ్చావు. దట్ ఈజ్ చరిత. సాధించుకున్నాను తారక్. నిన్ను నా సొంతం చేసుకోబోతున్నాను. బాల్ గోల్లో వేయటానికి తెలివి కావాలన్నావు. ఇవాళ నా గోల్ నెరవేరింది. నా తెలివితేటలేం ఉపయోగించలేదు. ఛాన్స్ యూటిలైజ్ చేసుకున్నాను అంతే. మిగతా విషయాలు మేము మాట్లాడుకుంటాం. నువ్వు తారక్ని తీసుకెళ్ళమ్మా. తారక్ రా. ఏంటి తారక్ అలా ఉన్నావు? అంతగా అమ్మాయిని ప్రేమించిన మీ అబ్బాయి రేపు బెయిల్ వచ్చాక మాట మీద నిలబడతాడని గ్యారెంటీ ఏంటి? నిన్న మీకు చెప్పానుగా, ప్రేమ కన్నా త్యాగం గొప్పది అని. అది బలంగా బుర్రలో నాటుకుపోయింది. వాడు ఒప్పుకున్నాడు. ఒక్కసారి మాటంటే మళ్ళీ వెనక్కి తగ్గడు. నమ్మమంటారు అంతేనా? అంతేనండి. అయినా ఆ మిథునతో పెళ్లి నాకు మొదట్నుంచి ఇష్టం లేదు. వాడు మాట తప్పితే నేను దాంతో పెళ్లికి ఒప్పుకోను. దాంతో మెలిపెడతాను. అవసరమైతే బెదిరిస్తాను. మీరు మీ అమ్మాయితో పెళ్లి విషయంలో ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దు, సరేనా? ఏం లేదు తారక్, మన పెళ్లిలోపే అప్పుడు మిస్ అయిన హ్యాపీ మూమెంట్స్ని ఇప్పుడు ఎంజాయ్ చేయాలి. ఓకేనా? ఓకే అనాలి. నో ఛాన్స్. నిన్ను నా వాడిగా గెలుచుకున్నాక నన్ను కాదనలేవు తారక్. అంతే. పద తారక్, ఇల్లంతా చూపిస్తాను. లాయర్ గారు, నేను చెప్పానే ఆ మిథున అనే అమ్మాయికి నా పర్సనల్ షూరిటీ మీద బెయిల్ ఇప్పించండి. వెంటనే ఆ పని అయిపోవాలి. ఆ అమ్మాయి బయటికి రావాలి, సరేనా? మీ పని అయిపోయింది. చాలా థ్యాంక్స్ సార్. అరే, మనలో మనకి థ్యాంక్స్ ఏంటి అల్లుడు గారు? పెళ్లికి ఒప్పుకున్నారు, అదే చాలు. మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. లక్ష్మి ఉంటేనే లక్ష్మీ కళ. ఆ దరిద్రం దగ్గర ఏముంది? కోడలిగా రావాల్సింది నువ్వు. ఆ అర్హత నీకు మాత్రమే ఉంది. మామ్, వెళ్దాం. సరేనండి, మళ్ళీ కలుస్తాను. మంచిదమ్మా. బాయ్ అమ్మా, జాగ్రత్త. బాయ్ తారక్. బాయ్.
కూర్చోండి మేడం. పర్వాలేదు. మిథున అనే అమ్మాయిని వదిలిపెట్టండి. లాయర్ గారు, బెయిల్ పేపర్ సబ్మిట్ చేయండి. ఓకే మేడం, తీసుకోండి. గాడ్, ఎస్ సార్. మిథున అనే అమ్మాయిని రిలీజ్ చేయి. ఓకే సార్. మీకు బెయిల్ వచ్చిందమ్మా. మిథున, చాలా థ్యాంక్స్ వైషు. నన్ను బయటికి తెచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. నువ్వు నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది కలెక్టర్ మేడంకి. చాలా థ్యాంక్స్ అండి. అయ్యయ్యో, లేవండి. నిన్ను విడుదలయ్యేలా చేసింది మీ అక్క మంచితనం. స్వార్థమెరుగని గొప్ప గుణం. తప్పు చేసి అందరినీ బాధ పెట్టాను. ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఆత్మరక్షణకు చేసిన హత్య నేరం కాదు. పోలీసుల ఎన్కౌంటర్తో సమానం. రక్షణే మనకి ముఖ్యం. నీ విషయంలో నీకు శిక్ష పడే అవకాశమే లేదు. లాయర్ గారు, మేడం, మీరు మిథున తరపున వాదించి నిర్దోషిగా నిరూపణ చేసి తర్వాత నన్ను కలవండి. మేడం, అలాగే మేడం. మీరు లాయర్ గారికి అన్ని వివరాలు తర్వాత చెప్పండి. నాకు ఒక అర్జెంట్ మీటింగ్ ఉంది. నేను ఆఫీస్ దగ్గర దిగి మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయిస్తాను. సరేనా? పదండి. థ్యాంక్ యూ. తారక్ గారు రాలేదేంటి? సార్, ఈ డిజైన్ బాగుంది కదా? ఇంకోటి చూడండి అమ్మా. చెప్పండి లాయర్ గారు. ఇప్పుడే కలెక్టర్ అక్షర గారు తన పర్సనల్ షూరిటీ మీద మిథునకి బెయిల్ ఇప్పించారు సార్. సరే. ఓకే సార్. ఏమైందండి? మిథునకి కలెక్టర్ బెయిల్ ఇప్పించిందంట. ఇదంతా ఆ వైష్ణవి పనే అయ్యుంటుంది. అది సామాన్యురాలు కాదు. ఎవరు ఏమైనా ఈ విషయం తారక్కి తెలిస్తే నా కూతుర్ని చేసుకోడు కదా. మీరేం వర్రీ అవ్వకండి అన్నయ్య గారు. ఈ పెళ్లి జరిగి తీరుతుంది. ఎలా? ఈ విషయం వాడికి అప్పుడే తెలుసుండదు. వచ్చిన బెయిల్ మీ ద్వారానే అనుకుంటాడు. ఆ మిథున మీ వల్లే రిలీజ్ అయింది అన్న నమ్మకంతో ఉంటాడు. అసలు నిజం మీ ద్వారా నా ద్వారా వాడికి తెలియకుండా మనం జాగ్రత్త పడదాం. నేరుగా తెలిసినా కాదని కట్టుకథని నేను వాదించి నమ్మిస్తాను. 100 అబద్ధాలాడైనా పెళ్లి చెయ్యొచ్చు అంటారు. పెళ్ళయ్యాక వాడు చేసేదేమీ ఉండదు. ఈలోగా వాళ్ళు వీణ్ణి కాని వీడు వాళ్ళని కాని కలవకుండా నేను కాపలా కాస్తాను. వస్తానన్నయ్య గారు. మంచిదమ్మా. తారక్ గారు రాలేదేంటి వైషు?
నీ బెయిల్ ప్రయత్నంలోనే బిజీగా ఉండుంటారు. నాకు బెయిల్ వచ్చేసింది కదా, ఎందుకు అనవసరంగా శ్రమపడ్డావు? విషయం ఫోన్ చేసి చెప్తే కాస్త ఊపిరి పీల్చుకుంటారు, మనశ్శాంతిగా ఉంటారు కదా. కరెక్ట్. ఓసారి మాట్లాడాలనుంది వైషు. మ్. వైష్ణవి గారు కంగారు పడుతున్నారేమో. వైష్ణవికి కంగారు పడొద్దని చెప్పాను. మిథునకి బెయిల్ వచ్చేస్తుందని చెప్తే కాస్త ధైర్యంగా ఉంటుందేమో. మిథున, మినిస్టర్ గారు మాట నిలబెట్టుకున్నారు. మిథునకి బెయిల్ వచ్చేసింది. తారక్, నేను వచ్చేసా. నిన్ను చూడాలని మనసు ఆరాటపడుతోంది. బెయిల్ ఎవరిచ్చారంటే మినిస్టర్, మిథున, ఏం కాదు, ఏదో ఇబ్బంది ఉండుంటుంది. తారక్ గారితో తర్వాత మాట్లాడొచ్చు, ఓకేనా? మిథున, సరే. తారక్, మినిస్టర్ గారితో నా కొడుకు ఇక ఆ ఇంటి వైపు చూడ్డు, వాళ్లతో మాట్లాడ్డు, ఇక ఏ కమ్యూనికేషన్ ఆ ఇంటితో ఉండదు అని మనం ప్రామిస్ చేయబట్టే మినిస్టర్ గారు బెయిల్ ఏర్పాటు చేశారు. నువ్వు కూడా కన్ఫర్మ్ చేశావు కదా. అన్నమాట ప్రకారం బెయిల్ ఇప్పించారు, ఫినిష్. మళ్ళీ వాళ్ళతో కాంటాక్ట్ అయితే, కంటిన్యూ అయితే చాలా ప్రమాదం నాన్నా. గంటలో బయటికి తెచ్చిన తను అరగంటలో లోపల వేయించగలడు. పవర్లో ఉన్నాడు. యువతలేమో ఆడపిల్ల జీవితం. పెద్దవాళ్లతో పెట్టుకోవద్దు నాన్నా, అర్థం చేసుకో. జాగ్రత్త నాన్నా. అమ్మా, నాన్నా, మిథునాన్ని తీసుకొచ్చాను. మిథున, లోపలికి రావద్దు, ఇక్కడే ఉండు.
ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళో వాళ్ళందరి దిష్టి అందరి దిష్టి పోవాలి. మా దిష్టి అందరి దిష్టి పోవాలి. ఉయ్యమ్మా. రామ్మా. పదమ్మా పద. అమ్మా మిథున,